వచ్చాడని తన జన్మ సార్థకమైందని అనుకున్నాడు. తోటివారు కూడా మణికంఠుడు దైవాంశ సంభూతుడు అనుకున్నారు. వేదాభ్యాసం పూర్తి అయిన తర్వాత గురువు మణికంఠుడితో సత్యాన్నే పలుకు, ధర్మాన్ని ఆచరించు, నిన్ను నువ్వు తెలుసుకో, గురుదక్షిణ ఇచ్చావు కదా అని గురువును మర్చిపోకు, వేదాలలో ఉన్న విషయాలను ప్రచారం చెయ్యి అని చెప్పిన గురువుకు చేతులు జోడించి మణికంఠుడు గురుదక్షిణ గురించి అడిగాడు. అప్పుడు మణికంఠుని యొక్క తారక బ్రహ్మ స్థితిని, అంటే కర్మలు పోగొట్టే అతని స్థితిని చూడాలని గురువు పూర్వజన్మల కర్మ వల్ల మూగా, చెవిటి, గుడ్డితనంతో బాధపడుతున్న తన కొడుకుని ఆరోగ్యవంతుణ్ణి చెయ్యమని అడిగాడు. దానికి సరే అని మణికంఠుడు తన చేతితో గురుపుత్రుణ్ణి తాకగానే కర్మ కరిగి మామూలు మనిషి అయ్యాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచి నా అవతారం పూర్తి అయిన తర్వాత చెప్పమన్నాడు. మణికంఠుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక రాజ్యంలో ఎవరి నోట విన్నా మణికంఠుడి గుణగణాల గురించే పొగుడుతున్నారు. రాజకుమారుడన్న అహంకారం లేకుండా పెద్దలను గౌరవించటం,